అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు గ్రామంలో గిరిజనులకు పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం మంగళవారం చేపట్టారు. విశాఖ పోర్ట్ సహకారంతో పీసా ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజనులను గుర్తించి వారందరికీ కూడా ఒక్కో రైతుకి 8 పండ్ల మొక్కలు కార్యక్రమం పంపిణీ చేశారు. కొబ్బరి, మామిడి, జామ, నిమ్మ, సపోటా, పనస, జీడి, నేరేడు మొత్తం ఈ మొక్కలన్నీ కూడా గిరిజన రైతులందరికీ కూడా పంపిణీ చేశారు. పీసా సంస్థ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఆధ్వర్యంలో అయితే మాత్రం చూడొచ్చు, కొయ్యూరు మండలం డౌనూరు గ్రామంలో సుమారు 2 లారీలతో ఇక్కడికి పండ్ల మొక్కలు తెప్పించారు. 8 రకాల పళ్ళ మొక్కలు, ప్రతి ఇంటి దగ్గర కూడా 8 రకాల మొక్కలు వేసుకున్నట్లయితే న్యూట్రిషన్ విధంగా వాళ్ళకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది చెప్పేసి సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు చెప్తున్నారు. ఆయన అడిగి 2 విషయాలు అడిగి చెప్తారు. ఏంటారు విషయాలు? కొద్దిగా అది సీఫా ట్రస్ట్ ఆర్గనైజేషన్ అండి. మాది సీఫా ట్రస్ట్ డౌనూరులో ఉంటుంది. డౌనూరు చింతపల్లి కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ, కుటుంబాలందరికీ కూడా ఈ 23,500 పైచిల్కి ఈ మొక్కలు ఫ్రూట్స్ అన్నీ కూడా పిల్లల యొక్క ఆరోగ్యం గురించి, పర్యావరణం గురించి, దీని గురించి ఈ సప్లై చేయడం జరుగుతుంది సీఫా ఆర్గనైజేషన్ తరఫున. ఇది పోర్ట్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యం వారు సహకరిస్తూ ఉన్నారు. మేము ఇది ఫ్రీగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లల యొక్క ఆరోగ్యం కానీ, పర్యావరణం కానీ అన్ని విధాల ఉపయోగపడుతుంది అన్నటువంటి కాన్సెప్ట్తో దీన్ని చేస్తా ఉన్నాం. మా డైరెక్టర్ గారు మరి శశిప్రభా గారు ఉండి ఈ ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కోటరోట్ల మండలం, ఈ కొయ్యూరు మండలం, చింతపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరికీ ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు మా డైరెక్టర్ గారు శశిప్రభా గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము కోఆర్డినేటర్గా, ఇక నా పేరు వరప్రసాద్ కుమార్, ఈ కోఆర్డినేటర్గా చేస్తూ ఉన్నాం. మా సోదరులు మూర్తి గారు కూడా ఉన్నారు, వారు కూడా అజిమ్ దీంట్లో ఇరిగేషన్ ఈ సీపా ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా కోటగుట్ల మండలంలో కూడా ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జీడి మామిడి ఉత్పత్తి సంబంధించి కోటగుట్లో కూడా అక్కడ రైతులకు కూడా అవగాహన కల్పించి పళ్ళ తోటలు పెంచే కార్యక్రమంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా మనం చాలా సందర్భాల్లో విన్నాం. అదే కార్యక్రమాన్ని ఈరోజు డౌనూరు ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వరప్రసాద్ గారు చెప్తున్నారు. ఓవర్ టు ఏఎస్ఆర్ జిల్లా డౌనూరు గ్రామం నుంచి. థ్యాంక్ యూ.